ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి. డీఎస్పీ శ్రీహరిరాజు. దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో 2 టాటా కిడ్లు అగ్గికి సుమారు 5 లక్షల ఆస్తి నష్టం. పేద ప్రజల భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత. పసలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో 2 టాటా కిడ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. పూర్తిగా ఇల్లు దగ్ధం అవడంతో నిరాశ్రయులయ్యారు 2 కుటుంబాలు. గ్రామస్తులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు మంటలు. పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు గ్రామస్తులు. గుడ్డ క్లాతులు మొత్తం బట్టలే కదా, దుప్పట్లు చిన్న పిల్లలే మళ్ళీ మన పిల్లల్ని అక్కడే ఉన్నాయి. ఆయన దగ్గరే మొత్తం కాలిపోయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేద ప్రజల సంతోషం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి గ్రామంలో ఇంటింటికి గడప గడపకు వెళ్లి మంత్రి కందల దుర్గేష్ వృద్ధులు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్వయంగా సామాజిక భద్రత పెన్షన్లు అందించారు. అంతేకాక ఒక్కొక్కరికి ఆత్మీయంగా పలకరించి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందన్న భరోసా ఇచ్చారు. సకాలంలో పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి నూతన సంవత్సర క్యాలెండర్ మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలు, కూటమి నేతలు, కార్యకర్తలకు మంత్రి దుర్గేష్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే సంవత్సరంలో అందరి జీవితాల్లో సంతోషం నిండాలని, సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో కాంతి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. బాబు ఖాళీ చేసుకుని తీసుకో సార్ 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 ఒకసారి కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ప్రజానీకానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగు నిండాలని, సంక్రాంతి మన జీవితాలకి క్రాంతిని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పసలపూడి గ్రామంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీకి రావడం జరిగింది. మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న సోమేశ్వరరావు గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఉన్నారు, వెంకటరత్నం గారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వ లేకపోయినా, గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి దోచుకుని వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఆర్థిక భారం పెద్దగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేయాలని, దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ని 3,000 నుంచి 6,000కు పెంచాలని, మంచం దిగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి 15,000 వరకు ఇవ్వాలని, ఇలాంటి ఆలోచనలతోటి ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే ఇవాళ మేము ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేస్తున్నప్పుడు చాలా మందిని అడిగితే వారందరూ చెప్తున్నారు ఉదయానికే మాకు వచ్చేసినాయండి, ప్రతి నెల కూడా ఉదయం వచ్చేస్తుంది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రతిసారి మరుసటి రోజు 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజు ఇచ్చేయమని, రేపు జనవరి 1 అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి ముందు రోజు ఇచ్చేయమని, ఇలాగా ముందు చూపుతోటి ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలు ప్రజలందరిలోనూ సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 1వ తారీఖు ఇచ్చేది 2వ తారీఖు ఇచ్చే పరిస్థితి కాకుండా ముందు రోజు ఇచ్చేసి వాళ్ళని ఆనందంగా ఉంచాలనేటువంటి మాటని వల్ల ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా రైతుల విషయంలో కానీ, వాళ్ళు అమ్మినటువంటి ధాన్యానికి వెంటనే 24 గంటల లోపలనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ వేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, మహిళల మొహాల్లో వెలుగు చూడాలనేటువంటి ఆలోచనతో దీపం 2 పథకం క్రింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, రేపు ఉగాది నుంచి ఇంచుమించుగా ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటి. ఇలా చూసుకుంటూ వెళితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి పేద ప్రజల కోసం కృషి చేయాలనేటువంటి మాటతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని, 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి వీలుగా మాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రతిపాడులో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇంటి వద్ద ఏర్పాట్లను ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఎమ్మెల్యే సత్యప్రభ నూతన సంవత్సర ఏర్పాట్లను ఎన్డీఏ శ్రేణులతో కలిసి పరిశీలించారు. సభా వేదిక, సభా ప్రాంగణం, భోజనం వడ్డించే స్టాల్స్, వాహనాల పార్కింగ్ మరి ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆమె పార్టీ కేడర్కు ఆదేశించారు. ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు, వరుపుల రాజాభిమానులకు, ఎన్డీఏ కూటమి నేతలకు ఈ సందర్భంగా ఆమె క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పర్వత సురేష్ ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రేపు జరగనున్న నూతన సంవత్సర వేడుకలను ప్రతిపాడుల ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు సురేష్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే ప్రతి ఒక్కరు పూలదండలు, బొకేలకు బదులు పెన్ను, పుస్తకాలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్ల బుజ్జి, పర్వత సురేష్, నగర పంచాయతీ నాయకులు బుద్దిరెడ్డి గోపి, కొమ్ముల కన్నబాబు, గొంతెన సురేష్, యాలా జగదీష్, పలివెల శ్రీను, పొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది కదా గన్న ఇది ఆర్పటేసేసి నీట్లు క్లాత్ అప్పుడు చూడంగా ఏముంది ఎమ్మెల్యే ఒక రిలాక్స్ అవ్వడానికి చూడాలి కానీ వీళ్ళు మీరే ఇప్పుడు ఎక్కడ భవనానికి వెళ్ళిపోవడానికి చెప్తాను. దిగేటప్పుడు 15 దూరం బయటకు వెళ్ళారు, అందరికీ నమస్కారం. ఎన్నో ఏళ్ళుగా మా కుటుంబంతో నడుస్తున్న వరుపుల రాజా గారి కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు, నా కుటుంబ సభ్యులైనటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 5 ఏళ్ల కష్టానికి ఫలితం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించుకుంటూ ప్రగతి పదంలోకి ముందుకు సాగడానికి మీ అందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
బెక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో బెక్కవోలు మండలానికి సంబంధించిన 15 మందికి నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు దారులకు అందజేశారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా బెక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో అధికారులు బెక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. బెక్కవోలు మండలంలోని అన్ని గ్రామాల నుంచి కూటమి నాయకులందరూ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఎంపీటీసీలు అందరూ హాజరు కావడం జరిగింది. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకి నమస్కారాలు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నమస్కారం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేకుండా నేరుగా సచివాలయ సిబ్బంది కానీ కూటమి నాయకులు కానీ సక్రమంగా ఒకే ఒక రోజు కూడా కాదు 6 రోజుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ బెక్కవోలు మండలంలో మొత్తంగా 10,557 పెన్షన్లు ఉంటాయి. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు 90% ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వాలంటీర్లు సంక్షేమ పథకాలు ఎన్నికల సమయంలో జోక్యం చేసుకోరాదని ఎన్నికల కమిషన్ చెప్తే ఎన్నికల కమిషన్ కానీ తప్పుదారి పట్టించడం కోసం వాలంటీర్ వ్యవస్థ లేకుండా పెన్షన్ల పంపిణీ కానీ ఇతర సంక్షేమ పథకాల అమలు కానీ సాధ్యం కాదు అని వారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వారు వాలంటీర్లు కూడా మోసం చేశారు. వారికి ఉద్యోగాలు మభ్యపెట్టి సంవత్సరం క్రితమే వారి కాలపరిమితి ముగిసిపోయినా ఆ కాలపరిమితిని పొడిగించకుండా వాళ్ళని మభ్యపెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు చూస్తే వారు ఎప్పుడో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే వారి ఉద్యోగ కాలపరిమితి ముగిసిపోయింది. ధర్నా యోజన కూర్చుంది. అలాగే జడ్పీటీసీ సభ్యులు కూడా పూర్వాంకనం చేయవలసిన కూర్చుంది. అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా పూర్వాంకనం చేయవలసిన కూర్చున్నాం. అదే ఎంగవేలు కూడా పూర్వాంకనం చేయవలసిన కూర్చున్నాం. ఎవరు ఈ ఇష్యూ మీద దృష్టి తీసుకొచ్చినా రిజాల్వ్ అవ్వదు. అది అట్లాగే ఉంటుంది. పెండింగ్ 4 మండలాల్లో ఈపీటీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎవరైనా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉందంటే మీ పేరు చెప్తున్నారు. మీరు రెక్టిఫై చేసుకుంటే వెళ్ళండి, లేదా అదర్వైజ్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించాల్సి వస్తుంది. మనం జనవరికి ఎంటర్ అవుతున్నాం. ఈ మార్చి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ది యాక్షన్ ప్లాన్? అంటే మనం మాక్సిమం ప్రతి విలేజ్ లో కూడా స్పేర్ మోటార్స్ అన్ని పెట్టుంచాం సార్. మనం ఇక్కడ పవర్ ఇష్యూ రాకుండా ఒక 2 విలేజ్ లో అయితే లేదు సార్. మీరు అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకోకపోతే అప్పుడు సడన్ గా వాటర్ షార్టేజ్ వచ్చిన తర్వాత మీరు మరలా మొదలు పెడితే జరగదు. మీరు అడ్వాన్స్ గా ప్లాన్ చేయాలి. అడ్వాన్స్ గా ప్లాన్ చేసి మీ రిక్వైర్మెంట్స్ ఏమనుకుంటే నా దృష్టికి తీసుకురండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి. దాన్ని రిజాల్వ్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఎక్కడ షార్టేజ్ వస్తే అక్కడ మీట్ అవుట్ అనుకుంటుంది. ముఖ్యంగా మనకి నియోజకవర్గానికి సంబంధించి రంగంపేటగా ఆ ఇబ్బంది వస్తుంది. మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి రంగాపురం, పిల్లపల్లి, ఇక్కడ ఆరికేలో ఈ విలేజెస్ ప్రాబ్లం వస్తుంది. దీనికి అడ్వాన్స్ ప్లానింగ్ ఉండాలి. సార్ ఎంపీఓ గారు, మీరు, రెవెన్యూ అందరూ కూర్చుని, అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ఇన్వాల్వ్ చేయండి. సర్పంచెస్ ని, ఎంపీటీసీని, అదేవిధంగా అదర్ లీడర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని ఒక అడ్వాన్స్ గా తయారు చేసుకుని దాని రిక్వైర్మెంట్స్ ఏమన్నా నా దృష్టికి తీసుకెళ్ళండి.
గోదావరి వాటర్ ఇస్తారండి ఫస్ట్ మండలాలు లేబర్ కాంపొనెంట్ మరి తక్కువ ఉంది. కంపారిటివ్గా పెట్రోల్ కూడా తక్కువ కనిపిస్తుంది. లేబర్ కాంపొనెంట్ పెరగకపోతే మనకు మిడిల్ కాంపొనెంట్ రాదు. దానివల్ల మనకు వర్క్స్ మళ్ళీ నష్టం జరుగుతుంది. ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు రెండు మేళవించి ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మనం రివ్యూలో కూడా చూసాం. రోడ్స్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశంలో సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పార్టీ భేదాలు పక్కన పెట్టండి, రాజకీయ పార్టీలు పక్కన పెట్టండి, అభివృద్ధి కోసం అందరూ కలిసి రండి. తప్పనిసరిగా అభివృద్ధి విషయంలో మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి విషయంలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా తీసుకెళ్తే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దానికి మీ అందరూ సహకరించమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ మరొక మారు మీ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బ్రేక్ తీసుకుందాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు హెచ్చరించారు. మంగళవారం సామర్లకోట స్టేషన్ సెంటర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మాట్లాడుతూ ఈరోజు రాత్రి నూతన సంవత్సర వేడుకలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ ర్యాష్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు బెదిరింపులకు పాల్పడడం, రోడ్లపై వెళ్లే వారిని ఇబ్బందులకు గురిచేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్, ఆకస్మిక తనిఖీలతో పాటు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సబ్ డివిజన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ సిఐలకు, ఎస్ఐలకు పలు సూచనలు చేశామన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దని డీఎస్పీ శ్రీహరిరాజు సూచించారు. ట్రాఫిక్ ఎస్ఐ గంగారావు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రమ్పేట ఐపీఎస్ గారు మాకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే మనకి పెద్దాపురం సబ్ డివిజన్కి వస్తే సామర్లకోట, పెద్దాపురం, తునిగిరి 3 మున్సిపాలిటీలు పట్టణ ప్రాంతం అంటే ఆటోమేటిక్గా ఈ కుర్రలు కానీ లేకపోతే రోడ్ల మీద న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం ఇవన్నీ ఉంటాయి. వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. అలాగే టౌన్ ప్రాంతాల్లో పెట్రోలింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పెట్రోలింగ్ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో ఈ వెహికల్ చెకింగ్ కూడా, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా కండక్ట్ చేసి ట్రిపుల్ రైడింగ్ కానీ లేకపోతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఈ రకమైన ఏమైనా సరే ఉంటే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇవి కాకుండా కొన్ని సబ్ డివిజన్కి సంబంధించి కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించడం జరిగింది. వాటిలో ఏంటంటే ఈ వేటపాలెం కానీ లేకపోతే ఉండూరు అని లేకపోతే జగ్గంపేట ఏరియాలో కాట్రావులపల్లి, రాజుపూడి ఇలా కొన్ని ఊళ్ళో ఐడెంటిఫై చేసాం. అలాగే లంపకలో అని ఇలా తొండగి ఇలా కొన్ని ఊళ్ళు కూడా ఐడెంటిఫై చేసాం. అక్కడ కూడా టికెట్ కానీ పెట్రోల్ కానీ అక్కడ పరిస్థితిని బట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకి తుని దగ్గర నుంచి ఇక్కడ మురారి వరకు కూడా నేషనల్ హైవేలో కూడా ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి ఎక్కడెక్కడ
మనకి కృష్ణవరం టోల్ ప్లాజా ఉంది. అది కాకుండా వేరే వాటిలో కూడా మన ఎస్ఐస్ వాళ్ళ టీంలో కూడా ఆ వెహికల్స్ ఆపడం, డ్రంక్ డ్రైవర్ ఉన్నారు లేదా ఇలాంటివన్నీ కూడా వాటిని కూడా స్పెషల్ కనెక్ట్ చేస్తాం. ఏదేమైనప్పుడు కూడా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు, ఇన్సిడెంట్ ఫ్రీ అన్నది సాధించే దిశగా మా వంతు ప్రయత్నాలు అయితే మేము చేస్తాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలకి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా మా తరఫున కూడా ఈ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. నూతన సంవత్సరాన్ని ప్రజలందరూ కూడా మద్యం, మాదక ద్రవ్యాలతో కాకుండా కొత్త ఆలోచనలతో స్వాగతం పలకాలన్నారు పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మద్యం వద్దు, మాదక ద్రవ్యాల వద్దు, ఆలోచన ముద్దు అంటూ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. జవహర్లాల్ మున్సిపల్ హై స్కూల్ నుండి ప్రారంభమైన ర్యాలీ శివాలయం గుడి, వేమూరి వారి సెంటర్ మీదుగా మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పిసిసి గౌరవాధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్ఐ మౌనిక ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం మత్తులో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్లన పడ్డాయన్నారు. యువత చాలా ముఖ్యమని, అలాంటి యువత మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదన్నారు. కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలో, సంవత్సర కాలంలో సాధించాల్సిన విజయాలు ఏమిటో కూడా ఆలోచించాలన్నారు ఆమె. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు రవివర్మ, చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి రంగుల అరుణ్, ప్రజా నాట్య మండలి కృష్ణవీర్రాజు, మిషన్ అన్నపూర్ణ సహాయనిధి రాజేష్ కుమార్, దేవత, మంజుల, అమృత, నమ్రత, హాసిని, కొనిరెడ్డి పవన్, ధర్మ, బంగారాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను బాధ పెడుతూ మీరు వికృత చేష్టలకు పాల్పడకూడదని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎస్ఐ మేడం గారిని పెద్దాపురం పట్టణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా పెద్దాపురం పట్టణంలో ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. జన విజ్ఞాన వేదిక వాళ్ళకి ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేట ధన్యవాదాలు తెలుసుకుంటారు. ఏదైతే నాకన్నా ముందు మాట్లాడిన వారు ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా తుంచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఎవరైతే కోల్పోతారో ఆ ఇంటి వాళ్ళకే తెలుస్తుంది. ఒక ప్రాణం పోయింది అంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు పడినట్టే. ఆ కుటుంబంతో పాటు ఎవరైతే ఎదురుగా వచ్చి కుదిరిన వాళ్ళు కూడా ఆ కుటుంబం కూడా ఆ పేరెంట్స్ అందరూ అతని మీద పెట్టుకుంటారు. కాకపోతే అతను ఏమైపోతాడు, జైలుతో ఉన్న సెక్షన్స్ బట్టి కేసులు కట్టించుకుని తిరుగుతూ ఉంటారు. దయచేసి ఎవరో కూడా డిసెంబర్ 31 అంటే అన్ని రోజులని చూడండి. పరిమితికి మించి బయటకు ఏంటంటే ఎలా ఉంటుందంటే ఒక డిసెంబర్ 31 రోడ్ల మీద వచ్చి కేక్ కట్ చేస్తేనే జనవరి 1 మనకి ఇదిగా ఉంటుంది అనమాట. అన్న ధోరణి పెరిగిపోయింది. మన ఇంట్లో ఎవరైతే మన కుటుంబ సభ్యులతో ఆనందకరంగా రాత్రి 12 గంటలు అయిన వెంటనే అక్కడ కేక్ కట్ చేసుకుంటే అదొక రకమైన ఆనందం, అదొక ఆనందం అనమాట. కానీ ఆనందాన్ని ఎవరు కోరుకోవట్లేదు. ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ఏదైతే మీ పని ఊహించుకుంటారో వెళ్ళిపోయి ఎవరెవరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. సో దయచేసి ఎవరు కూడా ఎక్కువ ఎలా ఉంటుందంటే ఈరోజు రెచ్చిపోతారు అంతే. ప్రతి ఒక్కరు కూడా అది ఎందుకో తెలియదు. మరి ముఖ్యంగా యువత, యూత్ అనేవాళ్ళు ఓన్లీ యూత్ అనేది దేశానికి మంచి భవిష్యత్తు అనుకుంటాం. కానీ కాకపోతే ఇప్పుడున్న యువత ఎలా ఉందంటే ఎక్కువ ఏదైతే డ్రగ్స్ అనో లేదంటే ఈ మద్యానికి బానిసం అయిపోయి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు. మనం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ 2024 సంవత్సరంలో ఎంతమంది చనిపోయారో ఒకసారి మీరుగా తెలుసుకోవాలి. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళి ఈ సంవత్సరం యాక్సిడెంట్ అయిన సంఖ్య ఎంత, ఈ సంవత్సరం చనిపోయిన సంఖ్య ఎంత మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది విషయం. ఇంతమంది చనిపోతున్నారు, దేని చనిపోతున్నారంటే కేవలం ఒక మద్యం అనే మత్తులో బానిస అయిపోయి ఏంటంటే వాళ్ళకు ఎంతో కూడా తెలియదు, కంట్రోల్ ఉండట్లేదు అనమాట. బాడీ అనేది కంట్రోల్ లేక ఆ బండి మీద డ్రైవ్ చేస్తూ అతను కూడా ఇది కాకుండా ఇది అవడమో ఏదో విధంగా మధ్యలోనే చాలామంది ఇది అవుతుంది. ఇంకా అలా ఉండకూడదు అనేసి ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు వచ్చారా లేదా, ఏం చేస్తారో తెలుసుకోవాలి. ఏం చేస్తున్నారు, బయట ఫ్రెండ్స్తో తిరుగుతున్నారని తెలుసుకున్నప్పుడు మాత్రమే కొన్ని
మన చేతిలో లేనప్పుడు మనం ఏం చేయలేం, కానీ మన చేతిలో ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాధ్యత వహించాలి. ఈ కేక్ కటింగ్ చేసిన నైట్ టైం బళ్ళు బాగా సౌండ్ పొల్యూషన్ ఏమన్నా ఉన్నా కూడా దాని నిమిత్తం తీసుకుని వెళ్ళి కేసులు కట్టబడతాయి. దయచేసి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి అయ్యే వరకు రోడ్ల మీద ఉండి కేకులు కట్ చేయడం, బళ్ళు డ్రైవ్ చేస్తూ కేకులు వేయడం, అట్ ది సేమ్ టైం ఈరోజు చర్చిల్లో ప్రేయర్ చేస్తూ వస్తూ ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైనా అలా ఒకవేళ ఏమన్నా ఇబ్బంది పెట్టించో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సేఫ్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళ కుటుంబాలలో మంచి జీవితాన్ని ఆనందాన్ని నింపుతారనేసి మరోసారి అనుకుంటాను. దయచేసి అందరూ మంచిగా ఉండండి, మంచిగా సెలబ్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ. భారతదేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన సేవలు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతాయని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి పేర్కొన్నారు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పద్మావతి, డిఈ ప్రకాశ్రావు, ఏఈ రత్నప్రసాద్, మేనేజర్ జ్యోతిరాణితో పాటుగా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారు. జోహార్ మన్మోహన్ సింగ్ గారు. జోహార్ జోహార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి, డీఎస్పీ శ్రీహరిరాజు. దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో 2 టాటా కిండ్లు అగ్గికి సుమారు 5 లక్షల ఆస్తి నష్టం. పేద ప్రజల భద్రత కూటమి ప్రభుత్వ బాధ్యత. పసలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం, క్రిస్మస్, సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.